మీరు చెప్పినట్టు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను సార్. నా దగ్గరకు ఒక కేస్ వచ్చింది. కాబట్టి రివర్స్ దీంట్లో. ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది. 4 ఇయర్స్ అయిపోయింది. పాప 3 ఇయర్స్ పాప ఉంది. సో, ఈ మధ్య ఏమైంది అంటే ఆడవాళ్ళకి చాటింగ్ చేసి వీడియో కాల్స్ చేసి రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసుకొని వాళ్ళతో అంటే ఇంటిమేట్ రిలేషన్‌షిప్ ఏం లేదు. బట్ వర్డ్స్ అలా అని చేస్తారనమాట. అది వైఫ్‌కి తెలిసిపోయింది. ఫస్ట్ కూర్చోబెట్టి అడిగింది. ఏంటిది ప్రాబ్లమ్ అని. అంటే చెయ్యను ఏదో ఒక ఆవేశంలో అలా చేసేసానని చెప్పాడు. ఓకే. క్షమించేసింది. ఎవరికి పెద్దవాళ్ళకి చెప్పలేదు. సెకండ్ టైమ్ అలానే చేశాడు. ఇంక తనకి అర్థమైపోయింది శివారి ఇతను మానుకోడు. సో, ఇది చాలా సీరియస్‌గా ఎళ్ళిపోతుంది మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళలో ఒకరు తెలిసిన వాళ్ళు సో, ఇదంతా మనమొద్దు. రచ్చ అవుతుంది. ప్లస్ మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ దీన్ని. కాబట్టి బెటర్ టు కన్సల్ట్ కౌన్సిలర్ అని చెప్పేసి నేను మెన్స్ కౌన్సిలర్ అని చెప్పి నన్ను కన్సల్ట్ అయ్యారు జూమ్ కాల్‌లోనే. జూమ్ కాల్‌లో అతను చెప్పిన విషయం ఏంటి అంటే వైఫ్ చెప్పింది సార్ ఈ సార్ సార్ ఇలా జరిగింది మేడం ఇలాగా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు మా హస్బెండ్‌తో. బట్ వాళ్ళతో డైరెక్ట్ శారీరక సంబంధం కూడా లేదు మా ఆయనకి. నేను నమ్ముతున్నా దాన్ని. లేదు కూడా. కానీ ఫోన్‌లో వీడియోస్ చూడడము, వాళ్ళకి మెసేజ్‌లు చేయడము, చాటింగ్ చేయడము ఇవి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకుంటాడంట సార్ అతను అవి. అది అతను చెప్పింది. నేను మళ్ళా నెక్స్ట్ కాల్ జూమ్ కాల్ అతనితో మాట్లాడానన్నమాట. అతను క్లియర్‌గా చెప్పాడు సార్. తనకి తన భార్య నుండి సంతృప్తి లేదు. దానికి కారణం తనేం కాదు. భార్య కూడా కాదు. హి ఈస్ వెరీ క్లియర్ సార్. వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న ఉంటారంట. పాప ఉంటది. పెద్ద హౌస్ కాదు. చిన్న ఒక రూమ్. బట్ అతనికి తన సెక్షువల్ నీడ్స్ అనేటివి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. శృంగారమైన అది అంటే కోరికలు ఉన్నాయి. కానీ దానికి తగ్గ సంతృప్తి పరచడానికి వైఫ్ అవైలబుల్‌లో లేదు పాపం. అంటే తనేమి దూరం పెట్టట్లేదు. ఇతనేం చేయట్లేదు. బట్ సామాజిక పరిస్థితులు అతనికి పరిస్థితులు అనుకూలంగా వాళ్ళిద్దరు కలుసుకోవడానికి పేరెంట్స్ ఎవరో ఉన్నారు. ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. పాప ఉంది. ఒకటే రూమే ఉంది. సో దానివల్ల వాళ్ళకి అవకాశం లేదనమాట. సో బేసిక్ గా ఆటోమేటిక్ గా అమ్మాయిలకి పిల్లలు పుట్టగానే ఫస్ట్ 2 ఇయర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళ శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. ఈ 2 ఇయర్స్ పిల్లల్ని చూసుకోవడం వల్ల కూడా అలసిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు హస్బెండ్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఈ బంధం అనేది శారీరకమైనది మాత్రమే కాదు. సో ఎమోషనల్ రిలేషన్షిప్ కూడా ఇది అన్న విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ అంటే నాట్ ఓన్లీ డైరెక్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. సో ఇది ఎమోషనల్ గా కూడా ఉంటది. ఫిజికల్ టచెస్ చిన్న చిన్నవి కూడా ఉంటాయి సార్. కమ్యూనికేషన్ వీటి వల్ల కూడా ఉంటుంది అన్న విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులు కావచ్చు ఇవన్నీ. ఓకే. సో ఇలా జరిగింది. ఇలాగ ఏం ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని అసలు ఏంటి ప్రాబ్లము అవన్నీ తెలుసుకుని సాల్వ్ అయ్యేలాగా పరిష్కరించడం చూడాలి. వాళ్ళ చేతిలో లేకపోతే మాత్రం ఒక కౌన్సిలర్ ఇదివరకు అయితే పెద్దోళ్ళు ఉండేవారు. ఎవరో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నా